అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి క్లుప్తంగా. రావు గారు అన్నదానికి ఒకే ఒక దానికి చెప్తాను, ఎందుకంటే మీరు ఎక్కువ టైం లేదు అంటున్నారు కదా. అయితే సబ్జెక్ట్ చెప్పినప్పుడు కట్ చేసి బూతులు తీసుకునేటప్పుడు మీరు టైం అవ్వడం అంత మంచిది కాదు. సరే, కాపులకి జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటున్నారు కదా, దాని గురించి జాతికి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. కాపులకు అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు కూడా చేశాడు, నేను కాదన్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారు కమ్మ ప్రభుత్వాల కంటే రెడ్డి ప్రభుత్వాలే కాపులకు అన్యాయం చేసింది. 1956 నుంచి 83 వరకు రెడ్డి ప్రభుత్వాలు ఉన్నాయి తప్ప కమ్మ ప్రభుత్వాలు లేవు. 56 నుంచి 83 వరకు రెడ్డి ప్రభుత్వాలే మోసం చేసినాయి. అలాగే 83 తర్వాత 83 మళ్ళీ 2004లో కాపులకు రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చింది రెడ్డి ప్రభుత్వాలు, రాజశేఖర రెడ్డి తప్పించి చంద్రబాబు నాయుడు కాదు. తర్వాత ముద్రగడ పద్మనాభం 1994లో ఉద్యమాలు చేసింది రెడ్డి ప్రభుత్వానికి, రాజశేఖర రెడ్డికి అనుకూలంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగానే. రాజశేఖర రెడ్డి రిజర్వేషన్ ఇస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం అదే పార్టీలో ఉంది. రాజశేఖర రెడ్డి ప్రశ్నించకపోవడం, రాజశేఖర రెడ్డి మనిషి అని ముద్రగడ పద్మనాభం ఒప్పుకుంటున్నాడు. అలాగే 2000 రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా ఉద్యమం చేయని ముద్రగడ పద్మనాభం 2014లో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన తర్వాత ఉద్యమం చేయదు, ఇది పక్షపాత ధోరణి. అలాగే రాజశేఖర రెడ్డి రిజర్వేషన్ ఇస్తానని రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేశాడు. అలాగే రాజశేఖర రెడ్డి కాపు రిజర్వేషన్ బీసీలో చేర్చాలని చేసిన కమిషన్ కూడా 25 లక్షలు కూడా నిధులు ఇవ్వకుండా మోసం చేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు. అలాగే కాపులకు 5% ఇస్తానని ఈబీసీ రిజర్వేషన్ ని తీసేసి జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎవరో రెడ్డి మొత్తం రెడ్లందరూ కలిపి కాపుని నాశనం చేశారు. ఆయన ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తి రెడ్లకు అనుకూలంగా మాట్లాడుతూ కమ్మ వ్యతిరేకంగా ఉండిపోవడం ముమ్మాటికి తప్పు. అలాగే చంద్రబాబు నాయుడు కాపులు వ్యక్తులకు మోసం చేశారు. ఒక రంగా కానీ, ఒక దాసరి నారాయణరావు కానీ, ఒక చిరంజీవి కానీ, ఒక పవన్ కళ్యాణ్ కానీ, ఒక ముద్రగడ పద్మనాభం గారు మోసం చేసే తప్ప యావత్ కాపులకి 2014 వరకు చేయలేదు. 2014లో రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వకపోవడం ముద్రగడ పద్మనాభం తప్పే. కానీ ఆ తప్పుది రైతు ముద్రగడ పద్మనాభం 2019లో ఉద్యమాన్ని కొనసాగించే ముందు ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు విలన్ అయ్యి ఉండేవాడు. ఈ రోజు ముద్రగడ పద్మనాభం జగన్ పక్షం పార్టీలో చేరి జగన్కు ఒత్తాల్సిన ఉత్తరాలు రాయడంతో ముద్రగడ చంద్రబాబు నాయుడు 2014లో మోసం చేయడం తప్పు లేదు ఇవాళ ప్రజలు నమ్ముతున్నారు. దీనికి ముమ్మాటి ముద్రగడ పద్మనాభం బాధ్యత వహించారు, కాపు నాయకులు, కాపు సంఘాలు బాధ్యత వహించారు. ఈ వాస్తవాన్ని మర్చిపూసి మారేడుగా చేయడం ఇది పద్ధతి కాదు. దీన్ని లక్ష్మణరావు లాంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు పవన్ కళ్యాణ్ గారు వినండి, నేను ఒక కంక్లూడ్ చేస్తున్నా సార్. అక్షర సత్యం గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో ప్రధానమైన పాత్ర పవన్ కళ్యాణ్ గారిది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారితో మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కాపులకు 5% రిజర్వేషన్ తీసుకొస్తే కాపులకే కాదు అందరూ కూడా సంతోషపడతారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి పేరు కన్నా ఇంకా 100 రెట్ల పేరు వస్తుంది. కాపు నాయకులు వినండి సార్, వినండి. కాపుల కోసం ఒక కాపు పెద్దగా కాపులకి రిజర్వేషన్ తీసుకొచ్చిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఆ చరిత్ర సృష్టిస్తారు. కాబట్టి వినండి, ఖచ్చితంగా ఆ విధంగా చేయమని చెప్పండి. వచ్చిన 5 నెలల్లో చాలా పనులు చేసామన్నారండి సార్. అక్షర సత్యం గారు వినండి సార్, రన్నింగ్ కామెంటరీ అయితే మీరు చెప్పింది వినబడదు, నేను చెప్పింది వినబడదు. కాపు సమస్యల గురించి నీకేం తెలుసా? కాపు ఉద్యమాల గురించి నీకేం తెలుసు? వినండి సార్, మీకేం తెలుసు సార్? శిష్యులు మేము, మీకేం తెలుసు అన్న? నాకు అర్థం కావట్లేదు ఉద్యమాల గురించి. ఉద్యమాలు ఎదురు ముద్రగడ శిష్యులు, ముద్రగడ ఇంట్లో ఉప్మాలు తిన్న వాళ్ళు, ముద్రగడ్డలో టీలు తాగిన వాళ్ళు, ముద్రగడ ఇంట్లో పడుకున్న వాళ్ళు. మాకు తెలుసా, నీకు తెలుసా? నీకేం తెలుసా? ముద్రగడ గారి యొక్క ఉప్మా తిని కూడా ఆయనకు వెనుకోటు పడిచారు మీరు. అక్షర సత్యం గారు, ముద్రగడ పద్మనాభం గారు టీ, ముద్రగడ పద్మనాభం గారు ఉప్మా తిని ముద్రగడ పద్మనాభం గారికి మీరు వెనుకోటు పడిచారంటే మామూలు జర్నలిస్ట్ కాదు మీరు. మామూలు జర్నలిస్ట్ కాదు మీరు. మీరు కాపు ఉద్యమం సరే, ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమం ఆయన నడపలేపారు. పవన్ కళ్యాణ్ గారిన, చిరంజీవి గారిన, లేదంటే నాగేంద్రబాబు గారిని భుజాల పైన వేసుకుని కాపు ఉద్యమాన్ని నడిపించమని చెప్పండి. భుజాల మీద వేసుకుని కాపు ఉద్యమాన్ని నడిపించమని చెప్పండి. కాపులకు 5% రిజర్వేషన్ తీసుకురామని చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. తన జీవితాన్ని అంకితం చేశాడన్న ముద్రగడ పద్మనాభం. తన అభివృద్ధి కోసం తన యొక్క జీవితాన్ని ముద్రగడ పద్మనాభం ఆయన గురించి మాట్లాడతారు. నాకు అర్థం కావట్లేదు. ముద్రగడ పద్మనాభం గురించి మాట్లాడతారు మీరు.
వినండి సార్, తన జీవితాన్ని అంతా అంకితం చేశారు సార్ మీ కోపుల కోసం, మీ కోప సామాజిక వర్గం కోసం. మీరేం మాట్లాడతారు ముద్రగడ పద్మనాభం గురించి? వినండి సార్, మీరు వచ్చిన ఈ 5 నెలల్లో వినండి సార్, చంద్రబాబు నాయుడు కోసం మీరు వచ్చిన 5 నెలల్లో స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్స్ కూడా మీరు జీతాలు ఎవరైతే ఉన్నారో వినండి సార్, వినండి స్కూల్ సార్, వినండి సార్, రైట్ రైట్